ప్రకాష్ సత్యం చూడు అమ్మాయిని వేసుకుని బైక్ మీద ఎలా వస్తున్నాడో. థ్యాంక్ యూ సత్య. ఇట్స్ ఓకే. బాయ్ బాయ్. హాయ్ సత్య. హాయ్ హాయ్ సత్య. హాయ్ హాయ్ సత్య. హలో హాయ్ హలో ఎవ్రీబడి. హే హాయ్. హాయ్. కూల్. నువ్వు ఇంట్లో ఉంటే అమ్మాయిలు నీతో ఉంటారు, బయట అమ్మాయిలు కాస్తారు. బైక్ మీద అమ్మాయిలు, నడిచొస్తే అమ్మాయిలు విష్ చేయడం. ఓవరాల్ గా నువ్వు జేమ్స్ బాండ్వి. అన్నిటికీ అదృష్టం ఉండాలమ్మా. నువ్వు కాస్త బాడుకొస్తావా? ఎందుకు? నీకు ఎక్కడో మచ్చ ఉంది కదా, నాకు టచ్ ఒరే అవుతుంది. నీ అబ్బా, అమ్మాయి అయినా ప్రేమైనా వాటంతట అవే రావాలరా. వెల్ సెట్. సరే అది వదిలేండి, మనందరం రైల్వే స్టేషన్కి వెళ్దాం పదండి. రైల్వే కూలీలు స్ట్రైకా? అదేం కాదు, నేను నా స్నేహితులతో కలిసి మంత్రాలయం వస్తానని మొక్కుకున్నా. ఏమైందిరా? రేపు నేను ఊళ్ళో ఉండకపోతే నా ఇల్లు లీజుకు వదిలేస్తారు సత్య. సత్య, ఇతరుల డబ్బుతో పుణ్యక్షేత్రం చేదు పుణ్యం రాదంటే. నీ డబ్బులతోనేరా? వీడి డబ్బు చూసి చాలా ఏళ్ళైంది. నువ్వు? నేను రెడీ. 1 సెకండ్ ఫోన్. మమ్మీ, ఒక వారం రోజులు పుణ్యక్షేత్రాలకు వెళ్ళకూడదా? సరే మమ్మీ, ఇంటికి వచ్చేస్తున్నాడు మమ్మీ. నువ్వు రావట్లేదు, అయితే ఎవరు రారుగా? బాధపడక సత్య, ఎన్నాళ్ళు నువ్వు పిలిస్తే మేము నీతో రాలేదా? తొందరగా వెళ్ళి టికెట్ కొనుక్కొచ్చేయి. జాగ్రత్త. అయినా అయ్యప్ప దగ్గరికి వెళ్ళడం కష్టం గాని రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళడం అంత కష్టం కాదు కదా. అది నాకు తెలుసు, మీ సంగతి మంత్రాలయం వెళ్ళొచ్చాక తెలుస్తా. మంత్రాలయం ఇంకోసారి అంటే నీతో ఫ్రెండ్షిప్ కట్టు. సత్య వైల్ కమింగ్, బ్రింగ్ ప్రసాదం ప్లీజ్. అలాగే కుంకుమ కూడా. ఎందుకో తెలియని బాధగా ఉందిరా. సత్యకి మొదటిసారి మన మీద కోపం వచ్చి వెళ్ళిపోయాడు. రేయ్ ఎరా రేయ్, పోయినసారి జరిగింది మర్చిపోయావా? ఆ పండగ పూట ఉపవాసం ఉండాలని నా కడుపు మార్చాడు. అప్పుడు అటాక్ అయిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇప్పటికీ నా ప్రాణాలు చేస్తుంది. అయితే ఇక్కడి నుంచే రాఘవేంద్ర స్వామిని క్షమించమని ఆయనకి జై పలుకుదాం. మంత్రాలయ రాఘవేంద్ర స్వామికి జై. చతుర్థఘట్టే కరింకాళికాయై స్మరామి, పంచమఘట్టే భైరవీం ఉపాస్మహే, సప్తమే గానలోలం గంధర్వం స్మరామ్యహం, కృష్ణాభాయ నమః, శృతిభేదకం కటుశబ్దకం నమామ్యహం. అమ్మా, మీరంతా లోపలికి వెళ్ళండి, నేను అచ్చిన టికెట్ కొనుక్కొని వచ్చేస్తాను. నువ్వు తీసుకురా, త్వరగా వచ్చేస్తాను. పదండి పదండి. త్వరగా ఇదిగో. వాటర్ వాటర్. వందుగు. ఇదిగో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో. కమ్. వాడిని ముట్టుకోవడానికి నీకు అసహ్యమేనా? అతను భిక్షగాడై ఉండొచ్చు, అయినా మనిషే కదా. అతనిది ప్రాణవే, మనది ప్రాణవే. కానీ అతను తలరాత ఇలా అయిపోయాడు. అందువల్ల అసహించుకోవడం ఏం గొప్ప? ఇట్స్ జస్ట్ హ్యుమానిటీ. నేనేమంత గొప్ప పని చేస్తానని? యునో మదర్ తెరేసా ఇలాంటి వాళ్ళని తన కన్న బిడ్డలా చూసుకుందిగా, అంతకంటేనా? ఇలాగే వదిలితే నువ్వు కూడా మదర్ తెరేసా అయిపోతావు. నాకంత యోగ్యత ఎక్కడుందే? పెళ్ళయ్యి నా చిల్డ్రన్ కి మదర్ అయితే చాలు.
నుండు